సామాన్యుడిపై మరో పిడుగు. ఒకవైపు మండుతున్న వంట నూనెల ధరలు, మరోవైపు గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందా. రష్యా ఉక్రెయిన్ యుద్ధం పేరుతో సామాన్యులను నిలువునా దోచుకుంటున్న దళారుల బాగోతం. ఈరోజు విశ్లేషిద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్లో ఏం జరుగుతోంది? ఎక్కడో జరుగుతున్న యుద్ధాన్ని సాకుగా చూపిస్తూ స్థానిక వ్యాపారులు సామాన్యుల జేబులకు ఎలా చిల్లులు పెడుతున్నారు? జనం బేజార్ అన్న శీర్షికతో ఈరోజు వెలుగులోకి వచ్చిన వార్త దళారుల దారుణాలను బట్టబయలు చేస్తోంది. గ్యాస్ ఏజెన్సీలు, ఆయిల్ వ్యాపారుల సిండికేట్ పన్నిన ఈ కృత్రిమ కొరత వల్ల ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా వంట నూనెల పరిస్థితి గమనిస్తే మార్కెట్లో లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్పై 30 రూపాయలు, పామ్ ఆయిల్పై 20 రూపాయల వరకు అదనపు భారం మోపారు. దీనికి కారణం అడిగితే యుద్ధం ప్రభావం వల్ల దిగుమతులు ఆగిపోయాయని వ్యాపారులు చెబుతున్న మాట. అయితే ఇక్కడే ఒక అసలు నిజం దాగుంది. వాస్తవానికి వ్యాపారుల గోడౌన్లలో భారీగా పాత స్టాక్ నిల్వలున్నాయి. కానీ ఆ నిల్వలను బయటకు తీయకుండా కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ప్రజల్లో ఆందోళన పెంచి అదే పాత స్టాక్ను ఇప్పుడున్న కొత్త రేట్లకు అమ్ముతూ అక్రమ లాభాలు ఆర్జిస్తున్నారు. పక్క నూనెల ధరలు మండుతుంటే మరోపక్క గ్యాస్ సిలిండర్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. డొమెస్టిక్ గ్యాస్ ఏజెన్సీలు పక్కా ప్రణాళికతో బ్లాక్ మార్కెట్ దందాకు తెరలేపాయి. సామాన్యులకు సప్లై లేదని, స్టాక్ రాలేదని బోర్డులు పెడుతూ అదే గ్యాస్ను కమర్షియల్ అవసరాల కోసం హోటల్స్కు, బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. 14.2 కేజీల గృహావసరాల సిలిండర్పై ఏకంగా 1000 నుంచి 1500 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఇక కమర్షియల్ సిలిండర్ వాస్తవ ధర 2106 రూపాయలుంటే దాన్ని బ్లాక్ మార్కెట్లో 4000 నుంచి 6500 రూపాయల దాకా విక్రయిస్తున్నారు. ఇది పగటిపూట జరుగుతున్న పక్కా దోపిడీ. అంతర్జాతీయ పరిణామాలను సాకుగా చూపిస్తూ స్థానికంగా జనం జేబులు గుల్ల చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదు. దీనిపై సివిల్ సప్లైస్, అలాగే విజిలెన్స్ అధికారులు తక్షణమే దృష్టి సారించాలి. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ దందాకు చెక్ పెట్టకపోతే సామాన్యుడి నడ్డి విరగడం ఖాయం. అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ బ్లాక్ మార్కెట్ దందాపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ ప్రాంతంలో గ్యాస్, నూనెల ధరల పరిస్థితి ఎలా ఉందో పంచుకోండి. ప్రజల్లో అవగాహన కోసం ఈ వీడియోను ప్రతి ఒక్కరికీ షేర్ చేయండి. ఇలాంటి వాస్తవ వార్తా విశ్లేషణల కోసం నేత్ర మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.